విమానం ఎక్కే వాళ్ళకి ఎన్ని కిలోలు లగేజీ క్యాబిన్లో పెట్టుకోవాలా, ఎన్ని కిలోలు వరకు విదేశాలకు తీసుకెళ్ళచ్చు, ఆ పైన ఎక్కువ ఉంటే ఎంత ఛార్జీ కట్టాలి అన్నది తెలుసు. కడతారు కూడా వాళ్ళు, ధనవంతులు, పెద్ద ప్రాబ్లం లేదు. విమానం ఎక్కుతున్నారంటే కట్టగలిగే స్తోమత ఉన్నోళ్ళే ఎక్కుతారు. బట్ రైలు ఎక్కే వాళ్ళల్లో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ, పేదవాళ్ళు ఎక్కువ. వాళ్ళు తీసుకొచ్చేటటువంటి సామాన్లని కొలిచి తూకాలు వేసుకుని తీసుకురాలేరు. విమానం ఎక్కే వాళ్ళందరూ కూడా ముందుగానే కాటా లెక్కేసుకుంటారు, అవసరమైతే ₹4 పెట్టుకోవడానికి సిద్ధపడతారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా ఉండదు. రైలు ఎక్కేటప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాక నీ సామాను ఇంతే ఉంది, ఇంతకంటే ఎక్కువ ఉంటే నేను ఒప్పుకోనంటే ఎట్లాగా? ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు అయితే 70 కిలోల దాకా అనుమతిస్తారు, సెకండ్ క్లాస్ వాళ్ళకి 50 కిలోలట, థర్డ్ క్లాసు స్లీపర్ వాళ్ళకి 40 కిలోలట, జనరల్ బోగికి 35 కిలోలట. ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలో అమలు. ఇది చాలా నెగిటివ్ అవుతుంది. ఇప్పటికే ఎవరు వాళ్ళ పేరేంటి, వృద్ధులకి తీసేశారు పాసులు. దాంతో వృద్ధులు దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, 50% అనేది. సరే, జర్నలిస్టులకి ఇతరులకి అన్ని సబ్సిడీలు తీసేశారు. దాని మీద ఏదో 8,000-9,000 కోట్లు అంటే అమానవీయం. అది నెంబర్ 1. రెండవది ఇది అమానవీయం. పేదవాడికి సరుకు తీసుకెళ్ళడానికి అదొక అవకాశం. దాన్ని ఇక్కడ డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, తీవ్ర వ్యతిరేకత. అట్లాగని ఎగబడిపోయి దీంట్లో ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు కూడా ఎవడుండడం. అది కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంది రైల్వే శాఖ.